ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు డాషింగ్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ వచ్చింది. రిషబ్ పంత్ ఫిట్గా ఉన్నాడని బీసీసీఐ ప్రకటించింది. డిసెంబర్ 30, 2022న ఉత్తరాఖండ్లోని రూర్కీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన దాదాపు 14 నెలల సుదీర్ఘ పునరావాసం, రికవరీ ప్రక్రియ తర్వాత రిషబ్ పంత్ ఫిట్గా ఉన్నాడని ప్రకటిస్తున్నాం. రాబోయే ఐపీఎల్ 2024కు ముందు వికెట్ కీపర్, బ్యాటర్గా ఫిట్గా ఉన్నాడని నిర్ధారిస్తున్నాం అని ఎక్స్ వేదికగా బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఐపీఎల్లో పంత్ ఆడటానికి మార్గం సుగమమైంది. దీంతో ఐపీఎల్ 2024 ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు పంత్ నాయకత్వం వహించనున్నాడు. కాగా 2022 డిసెంబర్లో ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని తన సొంత ఊరు రూర్కీకి వెళ్తుండగా ఢిల్లీ డెహ్రాడూన్ హైవేపై అతడి కారు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాల పాలయ్యాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. మోకాలికి కీలకమైన శస్త్రచికిత్స జరిగింది. అయితే ఈ ప్రమాదం కారణంగా పంత్ 14 నెలల పాటు క్రికెట్కు దూరమవ్వాల్సి వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి క్రికెట్లో ఆడబోతున్నాడు. కొన్ని వారాల క్రితమే వికెట్ కీపింగ్, బ్యాటింగ్, రన్నింగ్, వార్మప్, స్కిల్ ట్రైనింగ్తో సహా అన్నింటిలోనూ శిక్షణ మొదలుపెట్టాడు. ఫిట్నెస్ కోసం పలు కసరత్తులు కూడా చేశాడు. దీంతో అతడిని పూర్తిగా పరిశీలించిన అనంతరం ఫిట్గా ఉన్నాడని బీసీసీఐ ప్రకటించింది. పంత్ అందుబాటులోకి రావడం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సానుకూలమైన పరిణామంగా మారింది. పంత్ లేమితో ఆ జట్టు ఐపీఎల్ 2023 సీజన్లో బ్యాటింగ్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తీవ్రమైన గాయాల వల్ల ఐపీఎల్ 2023 సీజన్కు రిషబ్ పంత్ దూరంగానే ఉన్నాడు. అదే ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కూడా అందుబాటులోకి రాలేకపోయాడు. కానీ మ్యాచ్లకు హాజరవుతూ ఉత్సాహాన్ని నింపాడు. ఫైనల్లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పుడు రిషబ్ పంత్ టీంలో ఉంటే బాగుండదనే అభిప్రాయాలు అభిమానుల నుంచి వచ్చాయి. ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధించాడు. ఎట్టకేలకు ఐపీఎల్ 2024 సీజన్ ద్వారా రిషబ్ పంత్ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 14 నెలల రీహబ్ తర్వాత రిషబ్ పంత్ ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2024 ద్వారా రిషబ్ పంత్ తిరిగి క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ, ఇది చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే అతడు ఫిట్నెస్గా ఉంటే నేరుగా కెప్టెన్గానే మళ్ళీ జట్టులోకి వస్తాడని అందరూ భావిస్తారు. అతడు పూర్తిగా ఫిట్గా లేకపోతే అతన్ని మరో రోల్ అప్పగించాలని మేము భావిస్తే మాత్రం మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని పాంటింగ్ చెప్పాడు. అయితే ఇప్పుడు బోర్డే అతన్ని పూర్తి ఫిట్గా డిక్లేర్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా అతడు ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గానే ఉండవచ్చు. అతను గత 2 వారాలుగా కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాడు. అది మమ్మల్ని నిజంగా ఎంతో ప్రోత్సహించేదే. ఇప్పుడు ఈ స్థాయి ఫిట్నెస్ సాధించడానికి అతడు ఎంతలా కష్టపడ్డాడో నాకు తెలుసు. అతనితో ఫీల్డింగ్ చేయించాము, వికెట్ కీపింగ్ చేయించాము, బ్యాటింగ్ అయితే అసలు సమస్యే కాదు. అతడు ఐపీఎల్ లోపు కోలుకుంటాడో లేదో అన్న సందేహాలు మాకు ఉండేవి అని పాంటింగ్ అన్నాడు. ఇప్పుడు బీసీసీఐ అధికారికంగా పంత్ను ఫిట్గా ఉన్నట్లు డిక్లేర్ చేయడము ఢిల్లీ క్యాపిటల్స్కే కాదు, టీమిండియాకు కూడా ఎంతో ఊరట కలిగించేదే. 14 నెలలుగా ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో పంత్ సేవలను టీమిండియా మిస్ అయిందనే చెప్పాలి. ఇక ఐపీఎల్ ముగియగానే T20 వరల్డ్ కప్ కూడా ఉండటంతో ఈ మెగా లీగులో పంత్ రాణించడం ఇండియన్ టీంకు ఎంతో అవసరం.